చాలా ఉత్కంఠగా ఈ కౌంటింగ్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వచ్చినటువంటి రౌండ్స్ని చూసుకుంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రౌండ్ల లెక్కింపు స్టార్ట్ అయింది. మధ్యాహ్నానికి రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 10 రౌండ్లే ఉన్నాయి కాబట్టి 10 రౌండ్లకి సంబంధించినటువంటిది కొంత తొందరగానే పూర్తయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఎట్లా అయితే జరిగిందో అట్లనే ఈరోజు ఎన్నికల ఫలితాల కోసం కూడా అన్ని పార్టీలు అంతే ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నాయి. కొంత టఫ్ ఫైట్గానే కనిపిస్తుంది. ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ని చూసుకుంటే కొంత టఫ్ ఫైట్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇంకా 10 రౌండ్లకి సంబంధించినటువంటి రిజల్ట్ రావాలి. మధ్యాహ్నం 12 గంటలకు ఈ రౌండ్లకి సంబంధించినటువంటి పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం దగ్గర 42 టేబుల్స్ని ఏర్పాటు చేసిర్రు. 10 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. ఈ లెక్కింపు కోసం 186 మంది ఎలక్షన్స్కి సంబంధించినటువంటి సిబ్బందిని నియమించారు. సో దాంతోపాటు ప్రతి రౌండ్ కూడా దగ్గర 25 నుంచి 30 నిమిషాలు, లార్జర్ సైడ్లో 40 నిమిషాలలో ఒక్కొక్క రౌండ్కి సంబంధించినటువంటి ఫలితం మనకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్లని ముందుగా ఎప్పుడైనా సరే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనేటువంటిది ముందు జరుగుతూ ఉంటుంది. అయితే ఆ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి లెక్కింపు ఆల్రెడీ పూర్తయింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్లో 103 ఓట్లు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినవి ఉంటే 101 పోలైనాయి. అంటే ఒక 2 తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇది కొంత ఎక్కువగానే కనిపిస్తుంది మనకి. ఎప్పుడైనా సరే పోస్టల్ బ్యాలెట్లలో ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళ సంఖ్య కూడా తక్కువగానే కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం 103 పోస్టల్ బ్యాలెట్లు ఉంటే 101 మంది పోస్టల్ బ్యాలెట్లని ఉపయోగించుకున్నారు. అంటే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి 47, బీఆర్ఎస్కి 43, బీజేపీకి 11 పోస్టల్ బ్యాలెట్లో వచ్చినటువంటి సంఖ్య ఇది. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి 43 ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కు 43 వచ్చినాయి, బీజేపీకి 11 వచ్చినాయి పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించినటువంటిది ఇది. ఇంకా ఫస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి లెక్కింపు పూర్తయినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఫస్ట్ రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి 8,864 ఓట్లు వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. దీంట్లో ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి 62 ఓట్లు, కేవలం 62 ఓట్లతో కాంగ్రెస్ లీడ్లో ఉంది. అయితే దీన్ని బట్టి చెప్పొచ్చు మనం నెక్ టు నెక్ ఫైట్ ఉంది అనేటువంటిది, టఫ్ ఫైట్ లాగా కనిపిస్తుంది అనేదానికి నిదర్శనం. కేవలం డబుల్ డిజిట్స్లోనే ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ని చూస్తే మనకి 2 అభ్యర్థులకి కాంగ్రెస్ అట్లనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులకి వచ్చినటువంటి ఓట్లలో టఫ్ ఫైట్ అనేటువంటిది ఫస్ట్ రౌండ్ నుంచి కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో కావచ్చు, అదేవిధంగా ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి రిజల్ట్లో ఇప్పటివరకు దాదాపు 62 ఓట్లు మాత్రమే లీడ్లో ఉంది. ఇంకా 10 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క రౌండ్లో లీడ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎక్కడా కూడా వన్ సైడెడ్గా ఎలక్షన్ జరగలేదు. ఎన్నికల రోజు కూడా మనం లైవ్ ఇచ్చినాము. ఎక్కడా కూడా వన్ సైడెడ్గా ఎలక్షన్ జరిగినట్టు కనిపించలేదు. దాంతోపాటు సైలెంట్ ఓటర్లు అనేటువంటి వాళ్ళు ఏ రోల్ పోషిస్తారు దాని మీదనే ఎన్నికల రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అనేది ఆ రోజు నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఈరోజు ఇప్పుడు ఈ రిజల్ట్స్ని చూస్తూ ఉంటే మనం కొంత టఫ్ ఫైట్గానే కనిపిస్తుంది. చాలా నెక్ టు నెక్ అంటాం కదా, సో అట్లాంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అన్ని పార్టీలకి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి లెక్కింపు కూడా పూర్తయింది. ఫస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి లెక్కింపు స్టార్ట్ అయింది. ఇది షేక్పేటకి సంబంధించింది. షేక్పేట తర్వాత సెకండ్ రౌండ్లో ఇంకొక డివిజన్కి సంబంధించినటువంటిది ఉంటుంది. అట్లా 10 రౌండ్లు ఉంటాయి. 10 రౌండ్ల ఫలితాలు మధ్యాహ్నం 12-1 గంటల వరకు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం రిజల్ట్ 12-1 గంటల వరకు కొంత మనకి తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ అయితే అక్కడ జరుగుతుంది. ఫస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పటివరకు మనం చూసినాం. పోస్టల్ బ్యాలెట్ అట్లనే ఫస్ట్ రౌండ్కి సంబంధించిన ఫలితాలు నేను ఇప్పటివరకు మీకు చెప్పింది. సెకండ్ రౌండ్ ఆల్రెడీ కౌంటింగ్ పూర్తయింది. మనం ముందు చెప్పినట్టుగానే ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి 25 నుంచి 30 నిమిషాల తేడాతో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్కి సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఫస్ట్ రౌండ్కి సంబంధించిన ఫలితం వచ్చి ఒక 5 నిమిషాలు అవుతుంది కాబట్టి మరి కాసేపట్లో సెకండ్ రౌండ్కి సంబంధించినటువంటి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకి సంబంధించినటువంటి ఫలితాలు ఇవి. మొత్తం ఈ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 62 ఓట్లతోని ఫస్ట్ రౌండ్లో ఉంది.
సెకండ్ రౌండ్కి సంబంధించింది స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్ దాంట్లో ఏ అభ్యర్థి ఎంత లీడ్తో ఉండబోతున్నారు అనేటువంటిది తెలుస్తుంది. దాని తర్వాత సెకండ్ రౌండ్ తర్వాత మూడో రౌండ్ షేక్పేట, రెహమత్ నగర్, వెంగళరావు నగర్కి సంబంధించినటువంటి బూత్లది మూడో రౌండ్లో తీసుకోబోతున్నారు. సో మూడో రౌండ్ 4-5 రౌండ్లు ముగిసిన తర్వాత కొంత కౌంటింగ్కి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు ఫస్ట్ రౌండ్కి సంబంధించిన రిజల్ట్స్ మనం చూసినాము. రెండవ రౌండ్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. రెండవ రౌండ్ రిజల్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనకి రాబోతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు ఈరోజు రాబోతున్నాయి. జూబ్లీహిల్స్ జడ్జిమెంట్ ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అనేది మధ్యాహ్నానికి మనకి తేలే అవకాశం కనిపిస్తుంది.